హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మసాలా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ మసాలా ఎగ్ కర్రీ మనము రైస్లోకి తిన్నా, చపాతీలోకి తిన్నా, బగారా రైస్లోకి తిన్నా, ఎలాంటి రైస్ ఐటమ్స్ అయినా, ఎలాంటి చపాతీస్లోకి తిన్నా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించేది మసాలా కర్రీ ఎక్కువ మసాలాతోటి కాదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసి మనం మంచి థిక్ గ్రేవీ వచ్చేలాగా ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి గ్రేవీ కనిపిస్తుందో. ఇది నేనైతే వైట్ రైస్లోకి తిన్నానండి. చాలా చాలా బాగుంది. ఈ రెసిపీ చేయగానే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఫేవరెట్ ఇది. ఎప్పుడు చేసా కానీ ఇది కంప్లీట్గా అయిపోతుంది, అంత ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు లేట్, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము వీడియోలో చూసేద్దాం. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. ఇలా వీటిని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలని అలాగే 3 టమాటాలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనము ఉల్లిపాయలు అలాగే టమాటాలని వేసుకొని 4 లేదా 5 వరకు జీడిపప్పు పలుకుల్ని, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 యాలకులు వేసుకొని దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఆనియన్స్ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. టొమాటోస్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మనము చల్లగా అవ్వనివ్వాలి. దీంట్లోకి మనము ఎండు కొబ్బరి పొడి వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ప్యాన్లోకి ఆయిల్ అలాగే కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని ఈ బాయిల్డ్ ఎగ్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎగ్స్ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీటిని నార్మల్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకొని ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ టమాటో పేస్ట్, అది దీంట్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత దీంట్లోకి 3 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకొని ఒక 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కారంని యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి నేను 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా కారం కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా తీసుకోవాలండి. లేదు మీకు ఎక్కువగా పల్చగా ఉండాలి అనుకుంటే మాత్రం వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చేసేది నార్మల్ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను కాబట్టి నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసాను. అలాగే ఇక్కడ రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగులోకి మనం కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ పెరుగు వేయకూడదండి. అలా వేస్తే ఏంటంటే పెరుగు మనకి అలాగే ఉండిపోతుంది. ఇలా వాటర్లో మిక్స్ చేసి వేసి ఏంటంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ కూడా మనకి చక్కగా పైకి ఫ్లోట్ అవుతుంది కదా. ఇలాంటి టైంలో లాస్ట్లో కొద్దిగా మనం కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసి ఇలాంటి టేస్టీ అయిన ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసేసారు కదా. మీరు కూడా ఈ రుచికరమైన ఎగ్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే కర్రీ అవ్వగానే వేడివేడి అన్నం వేసుకొని ఈ ఎగ్ కర్రీతో తినేస్తున్నాను. చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చిందని చెప్పాను కదండి. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే కూడా మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ. మరి ఇంకెందుకు లేట్, వీడియో కంప్లీట్గా చూసేసారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు మరిన్ని కొత్త వంటకాలు కావాలి అంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.